ఇప్పుడు పిఏ ఎత్తున్నా లేడా? నాకు మన మినిస్టర్ కానప్పటికెళ్ళి ఎంత పెద్ద ఫోన్ ఉన్నా నేనే ఎత్తేవాను. నాకు కొంత ఎందుకు ట్రీట్మెంట్ కాదు? పెద్ద పెద్ద డాక్టర్ నాగేశ్వర రెడ్డి కానీ ఈఎన్టీ అందరూ చూసాం, అమెరికాలో కూడా చూపించిన. బొంగుడు పోతుంది. ఎందుకు పోతుంది? వోకల్ కార్డు నీకు బై బర్త్ వచ్చింది, తక్కువ మాట్లాడాలి, ఎప్పుడు వాటర్ తాగుతుండాలి, నీకు మెడిసిన్ లేదు, వాయిస్ రెస్టే మెడిసిన్. ఈ ఫోన్ మాట్లాడకుండా కూర్చుంటే మన ఆఫీసర్స్ రివ్యూ చేయలేము, ఇది చేయలేమని అది అక్కడ పెట్టాం. సర్పంచ్ ఎలక్షన్స్ అన్ని ఎలక్షన్ కూడా ఆ పిఏ దగ్గర మసూర్ రెడ్డి దగ్గరనే ఉంటుంది, ఇంకో దగ్గర ఉంటుంది. అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూస్తారు. వాళ్ళ కింద ఆఫీసర్ గవర్నమెంట్ మనదే కాబట్టి ఎంఆర్ఓ ఎస్ఐలు పెద్ద పనే ఉంటుంది. అది కూడా వార్త చేసాను, ఫోన్ లేదని. ఫోన్ లేకుండా నేను బతానా? ఆ ఫోన్తోనే 6 సార్లు గెలిచిన నేను. అంటే ఇప్పుడు ఎత్తాను నీతో కూడా మాట్లాడలేను. ఇక ఇప్పుడు మినిస్టర్ అంటాడు, వాడు హాస్పిటల్ అంటాడు, వాడు కాలేజ్ సీట్ అంటాడు, వాడు నారాయణ కాలేజ్ సీటు, వాడు ట్రాన్స్ఫర్ అంటాడు, వాడు డిప్యుటేషన్ అంటాడు. నేను ఇదే సరిపోతుంది. నువ్వు రివ్యూ ఎప్పుడు చేసుకుంటావు? 60,000 కోట్ల రోడ్లు తెచ్చిన హ్యామ్ రోడ్స్ 17 తారీఖు క్యాబినెట్లో పెడుతున్నా. సీఎం గారు క్యాబినెట్లు పెట్టి అప్రూవ్ చేయని మీ పత్రికల్లో కూడా వచ్చింది. 11,400 కోట్లు ఎట్ ఏ టైం టెండర్లు పిలిచినాం. ఈ హైవేలు శ్రీశైలం మనన్నూరు 52 కిలో ఫ్లైఓవర్ ఇన్ని ఏ మినిస్టర్ అని తెచ్చిందా? నాకున్న అనుభవం కానీ, నాకున్న ఓపిక కానీ, నాకు బిజినెస్ లేదు. 24 hours ఇదే చారిటీ చేసుడు, అడిగితే చేస్తాను. నా ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ అమెరికాలో కానీ ఇక్కడ కానీ ఉన్నవాళ్ళు ఏమైనా హెల్ప్ చేయమంటే చేస్తాను. సిఎస్ఆర్ ఫండ్స్ కానీ దీని కానీ. ఇప్పుడు శ్లోక భాష్యం టైంలో ఒక గవర్నమెంట్ స్కూల్ని బొట్టుగూడ హై స్కూల్ని, కోమటిరెడ్డి ప్రదీప్ బొట్టుగూడ హై స్కూల్ అని 12 కోట్లు పెట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో గవర్నమెంట్ స్కూల్ తయారు చేసి రేపు సీఎం గారు అమెరికా పోయి వచ్చిన తర్వాత ఓపెనింగ్ పెట్టాం. కంట్రోల్ రూమ్ ఫర్ ఎమర్జెన్సీ నేషనల్ హైవేస్, ఫోన్ నెంబర్ 1033 10. ఇది పెట్టి పొద్దున 3 గంటలకు లేచి ఎస్పీలు అందరికీ మా సూర్యాపేట ఎస్పీ దాకా మాట్లాడినా. నేను ఇవాళనే వస్తాను మోటార్ సైకిల్ వేసుకొని అని చెప్పి అంటే, సార్ ఇవాళ వద్దు సార్, ఇవాళ కొంచెం తక్కువనే ఉంటుంది, ఇవాళ రాత్రి వరకు పెరుగుతుంది. అంటే సెకండ్ సాటర్డే మధ్యాహ్నం కొద్దిగా అయింది, ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు అయితే పోతుంది, ఆగినప్పుడు చెప్తాం మీరు రండి. మళ్ళీ మీరు వచ్చి మోటార్ సైకిల్ తీసుకొని మీరు తిరుగుతుంటే మళ్ళీ ట్రాఫిక్ మీ ఈ కార్యకర్తలను ఫాలో చేస్తే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. నేను చెప్పినప్పుడు రండి. ఎస్పీ గారు నా ఎమ్మడి కూర్చుంటాడు, కలెక్టర్ గారు ఇంకో ఎమ్మెల్యే ఎమ్మడి కూర్చుంటాడు. అట్లా ఏదో 2 రోజులు కష్టపడదాం. ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం? ఇప్పుడు అన్నీ ఆఫీసులు ఆడలే కదా. అంటే ఆ విధంగా ప్రజల కోసం ఆలోచిస్తూ తెలంగాణ కావాలని 3 ఏళ్ళ మంత్రి పదవి వదిలిపెట్టుకొని మంత్రి పదవులే కావాలి. అందరూ పోయింది మన తెలంగాణ వచ్చినప్పుడు అప్పుడు రాజీనామా చేసి మన తెలంగాణ వచ్చినా మంత్రి తీసుకుంటున్నా. మన వారి అందరు ఢిల్లీకి పోయింది తప్ప నేను మినిస్ట్రీ కోసం ఢిల్లీకి కూడా పోలే.